కోర్టులు గనక సరిగ్గా వ్యవహరిస్తే సరిగ్గానే వ్యవహరిస్తాయి. ఎలా ఉంటాయి ఆ తీర్పులు, ఆ వ్యాఖ్యానాలు అనేవి పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇంకొక కేసు విషయంలో, అంటే దాదాపుగా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసి ఆయన రిలీఫ్గా ఇంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొక కేసులో పెడదామని చెప్పేసి VT5 చైర్మన్ మీద ఏదో మాట్లాడాడు అని చెప్పేసి ఎవరో కంప్లైంట్ చేస్తే సుళ్ళూరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని ఆయన హైకోర్టుకి వెళ్తే అక్కడ అసలు సెక్షన్ 35 లేదంటే 35(3) కింద మీరు విచారణకు పిలవండి, ఇవన్నీ 7 ఏళ్ల లోపు శిక్ష పడేవే కాబట్టి ముందు నోటీసు ఇవ్వండి, తర్వాత విచారణకు పిలవండి అని చెప్తే సరే అని చెప్పేసి నోటీసులు ఇస్తూ సెక్షన్ 111 భారత న్యాయ సంహిత, ఇప్పుడు అందరికీ తెలిసిపోతాయి చూడండి ఈ సెక్షన్లు, 111 ప్రకారం కూడా రావాలని అదనంగా చేరిస్తే దాని మీద మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్తే ఏమన్నది కోర్టు, మేము ఆల్రెడీ చెప్పాము ఇలాంటి కేసుల్లో 111 వర్తించదు, వ్యవస్థీకృత నేరాలు అంటే వేటి నేరాలు కూడా నిర్వచించాం. ఈ మధ్యన మనం ఒక కేసుకు సంబంధించి కోర్టు ఏమైనా కామెంట్లు చేసిన ఒక వీడియో కూడా చేశాం కదా, దాన్నే కోర్టు కూడా మేమే ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఇలాంటి సెక్షన్ ఎందుకు చేర్చావని CI మురళీకృష్ణ అనుకుంటా ఆయనకి కోర్టు ధిక్కారం కింద పిలవబోతోంది. అదనమాట. మనము సరే నైతికతని పక్కన పెడితే చట్ట ప్రకారం ఎవరైనా వేధిస్తున్నప్పుడు కోర్టు దృష్టికి సరైన రీతిలో కనుక తీసుకెళ్తే వాళ్ళ మీద పెడుతున్నటువంటి చర్యలు కానీ అదే ఆ సెక్షన్లు కానీ రిలీఫ్ ఎలా దక్కుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు పోలీసులు వివరణ ఇచ్చుకోవాలి. ఇందుకు అంటుంది పోలీసులు బలి అవుతారు మధ్యలో అని. పోలీసులు అధికారులు వీళ్ళే కదా ఎప్పుడు బలి అయ్యేది. ఇప్పుడు ఒక కేసు పెడుతుంది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఆ కేసును విత్డ్రా చేసుకుంటుంటే కోర్టు చూస్తూ ఊరుకోదు కదా. అప్పుడు నువ్వే కదా ఆరోపించావు, ఇప్పుడు నువ్వే ఎలా వెనక్కి తీసుకుంటావు. సరే అవన్నీ సాటిస్ఫైయింగ్గా ఉండేసి ఒక జస్టిఫికేషన్ ఇవ్వగలిగినటువంటి కేసులు అయితే ఓకే. కానీ ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి చూసారా, నిన్న మొన్నటి దాకా వెంటబడ్డారు. ఇప్పుడు ఈయన వెంటబడతాడనమాట. ఇదిగోండి ఈ సెక్షన్ కింద పిలుస్తున్నారు, ఇదిగోండి ఈ సెక్షన్ కింద పిలుస్తున్నారు. దీనిని ఇక్కడ ఆపకపోతే ప్రతిరోజు ఒక వ్యతిరేక తీర్పు వస్తుంది అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ. లేకపోతే ఒక ప్రైవేటు వ్యక్తి చీప్గా మాట్లాడినందుకు ఏ శిక్ష పెట్టాలి అనేది క్లియర్గా ఉండాలి. దాన్ని వదిలేసి ఇది ఒక వ్యవస్థీకృత నేరం కింద చేసేద్దాము, మూసేద్దాము, బెయిల్ రాకుండా చేసేద్దాము అనుకుంటే ఎల్లకాలం ఆటలు సాగు. అది ఎవరైనా సరే, ఏ పక్షంలో వాళ్ళైనా సరే. అలాంటి దానికి ఏంటంటే కోర్టులు వీటికి అతీతము, మేము కేవలము లీగల్గా వెళ్తాము అన్నప్పుడు ఇలాంటి ఒక శుభ పరిణామాలు వస్తూ ఉంటాయన్నమాట. ఒక్క ఈ కేసుకి పట్టేనంగా చెప్పట్లేదు నేను. ఎలాంటివైనా సరే ఊరికనే వేధిస్తూ కూర్చుంటే రిపల్షన్స్. ఇప్పుడు న్యూటన్స్ లా గురించి ఆయన చెప్తున్నారు కదా, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంత బలంగా కొడితే అంత బలంగా వస్తుంది. అవే జరుగుతాయి కోర్టులో. ప్రతిసారి చూస్తూ ఊరుకోవు కదా కోర్టులు. రిమాండ్లు విధిస్తూ ఎలా పోతాయి? ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి కదా బాయ్.